ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే కుంతాల జలపాతం ఎక్కడ ఉందని అడగవచ్చు. కుంతాల జలపాతం వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడిగొండ మండలంలో ఉంది. ఏ నది పైన ఉంది అని అడిగినట్లయితే కడెం నది పైన అయితే ఉంది అని గుర్తుపెట్టుకోండి. కుంతాల జలపాతం కడెం కాక, ఓకేనా. అదేవిధంగా తెలంగాణలోనే అతిపెద్ద జలపాతం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతం కూడా కుంతాల జలపాతం. మోస్ట్ ఇంపార్టెంట్, కుంతాల జలపాతం ఎక్కడుంది? ఆదిలాబాద్లో ఉంది, కడెం నది పైన ఉంది. అతిపెద్ద అదేవిధంగా అతి ఎత్తైన జలపాతం తెలంగాణలో ఇదే, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా బొగాత జలపాతం, దీన్ని చీకులపల్లి జలపాతం అంటాం, ఓకేనా. ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలో ఉన్నది, ఓకేనా. బొగాత జలపాతం ఎక్కడ ఉంది? జయశంకర్ జిల్లా వాజేడు మండలంలో ఉంది, ఓకేనా. ఇది తెలంగాణలో రెండవ అతిపెద్ద జలపాతం అన్నమాట, రెండవ అతిపెద్ద జలపాతం. దీనిని తెలంగాణ యొక్క నయగార జలపాతంగా పిలవడం జరుగుతుంది. ఏ జలపాతాన్ని తెలంగాణ నయగార జలపాతంగా పిలుస్తారంటే బొగాత జలపాతాన్ని తెలంగాణ నయగార జలపాతంగా పిలుస్తారు. ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా గాయత్రి జలపాతం. సో ఇది చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం గుండివాగు వద్ద ఉన్నదన్నమాట. ఇది కూడా కడెం నది పైన ఉంది, ఓకేనా. కడెం నది పైన ఉన్న జలపాతం ఏది? ఇంకోటి గాయత్రి జలపాతం. సో దీన్నే గాడిద గుండం లేకుంటే ముక్తి గుండం అని కూడా పిలుస్తారు. ఏ జలపాతాన్ని గాడిద గుండం లేదా ముక్తి గుండం అని పిలుస్తారని అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి గాయత్రి, గాడిద గాయత్రి అని గుర్తుపెట్టుకోండి, ఓకే. ఆ విధంగా. సో ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం అనమాట. ఇంపార్టెంట్, దీని యొక్క స్పెషాలిటీ ఏంది? ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకు కోరటికల్లు జలపాతం ఇంపార్టెంట్. ఇది ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుండి 30 కిలోమీటర్ దూరంలో అయితే నేరేడుగొండ మండలం ఉంది కోరటికల్లు జలపాతం. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సప్తగుండాల జలపాతం, ఇది కూడా ఇంపార్టెంట్. మనకు ఎక్కడుందంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. దీన్ని బాహుబలి వాటర్ ఫాల్ అంటారు అన్నమాట. కింది ఇచ్చిన మనకు ఏ జలపాతాన్ని బాహుబలి వాటర్ ఫాల్ అని పిలుస్తారని అడగవచ్చు. సప్తగుండాల జలపాతం, దీన్నే మిట్టే జలపాతం అని కూడా పిలుస్తారు, ఓకేనా. నెక్స్ట్ చింతామణి జలపాతం చూసుకున్నట్లయితే మనకు జయశంకర్ భూపాలపల్లి మల్లూరులో ఉంది చింతామణి జలపాతం, ఓకేనా. చింతామణి మాఫర్ మల్లూరు, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, జయశంకర్ భూపాలపల్లి. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మల్లెల తీర్థం జలపాతం, ఇది కూడా ఇంపార్టెంట్. నాగర్ కర్నూలు జిల్లాలో కలదు. ఎక్కడుంది? నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఏ జలపాతం? మల్లెల తీర్థం జలపాతం. నెక్స్ట్ కనకాయ జలపాతం, కనకదుర్గ జలపాతం అంటాం దీన్నే. ఇది కూడా మనకు ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్లో ఉంది. బజర్హత్నూర్లో గల జలపాతం ఏదని అడిగినట్లయితే కనకాయ జలపాతం, లేదన్నట్లయితే కనకదుర్గ జలపాతం అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చింతల మాదార జలపాతం చూసుకున్నట్లయితే చింతల మాదార జలపాతం వచ్చేసి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అజలాపురం జలపాతం, ఓకేనా. ఇది అజిలాపురం జలపాతం నల్గొండ జిల్లా మరిగూడ మండలంలో ఉంది. అజిలాపురం జలపాతం ఎక్కడ ఉంది? నల్గొండ జిల్లా మరిగూడ మండలంలో ఉంది. రతంగట్టు జలపాతం ఏ జిల్లాలో కలదు? రతంగట్టు జలపాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఉంది రతంగట్టు జలపాతం, ఓకేనా. నెక్స్ట్ భీమునిపాదం జలపాతం చూసుకున్నట్లయితే ఎక్కడ ఉందని అడగవచ్చు. ఇంపార్టెంట్, భీమునిపాదం జలపాతం అనేది మనకు మహబూబాబాద్ జిల్లాలో ఉంది. భీమునిపాదం, ఓకేనా. గూడూరు మండలం కొమలవంచ గ్రామంలో ఉంది భీమునిపాదం జలపాతం. నెక్స్ట్ సిర్నంపల్లి జలపాతం చూసుకున్నట్లయితే దర్పల్లి మండలం నిజామాబాద్ జిల్లాలో ఉంది. దీన్ని జానకబాయ జలపాతం అంటారు. సిర్నంపల్లి శ్రేణువులు అంటాం కదా, ఇవి నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా సిర్నంపల్లి జలపాతం కూడా నిజామాబాద్ జిల్లాలో ఉంది అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ గుండాల జలపాతం. సో గుండాల జలపాతం వచ్చేసి మనకు వనపర్తి జిల్లాలో ఉంది, ఓకేనా. వనపర్తి జిల్లాలో గల జలపాతం ఏది? గుండాల జలపాతం. నెక్స్ట్ సబ్బితం జలపాతం వచ్చేసి మనకు పెద్దపల్లి జిల్లాలో ఉందన్నమాట, ఓకేనా. పెద్దపల్లి జిల్లాలో గల జలపాతం ఏది? సబ్బితం, ఓకేనా. నెక్స్ట్ పాండవుల గుట్ట జలపాతం, అందరు తెలిసిందే. పాండవుల గుట్టలు జయశంకర్ భూపాలపల్లిలో ఉన్నాయి. పాండవుల గుట్టలోనే జలపాతం పాండవుల గుట్ట జలపాతం అనమాట. ఇంపార్టెంట్. పొచ్చార జలపాతం, ఇది ఇంపార్టెంట్, ఆదిలాబాద్ జిల్లాలో ఉంది బోధు వద్ద, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా పారికాస్ జలపాతం ఎక్కడుంది? ఇది కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉంది పారికాస్ జలపాతం. సవతుల గుండం జలపాతం ఎక్కడుంది అని అడగవచ్చు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గలదు సవతుల గుండ జలపాతం, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా
బోడకొండ జలపాతం ఏ జిల్లాలో ఉంది? సో మంచాల మండలం రంగారెడ్డి జిల్లాలో ఉంది బోడకొండ గుట్ట జలపాతం. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సలేశ్వరం జలపాతం ఎక్కడ ఉంది? సలేశ్వరం జాతర ఫేమస్ అందరికీ తెలిసిందే. సలేశ్వరం జలపాతం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ గిడ్డలసిరి జలపాతం భూపాలపల్లి జిల్లాలో ఉంది. భూపాలపల్లి ఛత్తీస్గఢ్ సరిహద్దులో అయితే ఉంది గిడ్డలసిరి జలపాతం. నెక్స్ట్ అదేవిధంగా రామునిగుండం జలపాతం రామగుండం పెద్దపల్లిలో ఉంది. రామగుండం ఓకేనా, పెద్దపల్లిలో ఉంది. నెక్స్ట్ పాండవలంక జలపాతం ఏ జిల్లాలో కలదు? పాండవలంక పెద్దపల్లి ఓకేనా పాప. నెక్స్ట్ జాడి మల్కాపూర్ జలపాతం ఏ జిల్లాలో కలదు? జాడి మల్కాపూర్ జలపాతం అనేది సంగారెడ్డి జిల్లాలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ బోడకొండ లోయపల్లి జలపాతాలు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. బోడకొండ లోయపల్లి జలపాతాలు ఏ జిల్లాలో ఉన్నాయి? రంగారెడ్డిలో. నెక్స్ట్ అజలాపురం జలపాతం ఏ జిల్లాలో కలదు? అజలాపురం జలపాతం అనేది నల్గొండ జిల్లాలో ఉంది. ఓకేనా. రాయికల్ జలపాతం కరీంనగర్ జిల్లాలో కలదు సైదాపూర్ మండలంలో రాయికల్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీతమ్మ దార జలపాతం పెద్దపల్లిలో ఉంది. సీతమ్మ దార ఇంపార్టెంట్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన జలపాతాలు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.